శివయ్య ఎలా వెలిశాడంటే, ఒక గొర్రెల కాపరి వాళ్ళు ఉంటారు కదా, గొర్రెల కాపరి వాళ్ళు పుల్లలకి అగ్గి పెడతారనమాట. వానలో పడకపోతే అగ్గి పెడతారు, అది మళ్ళీ పచ్చగడ్డి వస్తుంది. పచ్చగడ్డి వచ్చే అందుకోసం అని చెప్పి అగ్గి పెట్టారు. అగ్గి పెట్టినప్పుడు అది విగ్రహం అక్కడ ఉండింది. విగ్రహం అక్కడ ఉంటానంటే ఇంకా ఊర్లో వాళ్ళు చూసి అందరినీ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పిలుచుకొని వచ్చి ఇక్కడంతా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అంటే తవ్వుతుంటే శివుడు ఇంకా కిందికి భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే నాలుగు నాలుగు శిల్పాల మీద నిల్చో ఉన్నాడు అనమాట. అక్కడ ఎలా తీస్తున్నా కిందికే వెళ్ళిపోతున్నాడు శివుడు. కిందికి వెళ్ళిపోతుంటే అందుకు దాని మీద బండ పెట్టేసి దాని మీద ఒక చిన్న లింగం అనేది ఎత్తుకొని వచ్చి దాని మీద ప్రతిష్ఠ చేశారనమాట. ఇక్కడ ఇంకా పార్వతీదేవి కూడా ఉన్నారు. ఇక్కడ పార్వతీదేవి చూపిస్తాను. అంతవరకు చూడండి. ఇక్కడ అంతా ఇదే అన్నమాట గుడి. ఈ గుళ్ళోకి అయితే మనమైతే వెళ్దాం.